అమ్మకానికి అమెరికా పౌరసత్వం 43.5 కోట్లకు గోల్డ్ కార్డ్ అట. వాము. డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన. ఉద్యోగ కల్పనతో లింకు లేకుండా గ్రీన్ కార్డ్. కాంగ్రెస్ అనుమతి అక్కర్లేదన్న వైట్ హౌస్. ప్రస్తుతం ఉన్న EB-5 స్థానంలో కొత్తది. 8.7 కోట్ల పెట్టుబడి, 10 ఉద్యోగాల కల్పనతో EB-5. కోటి గోల్డ్ కార్డులతో 43.5 కోట్ల ఆదాయమే లక్ష్యం. వామ్మో. ఉద్యోగాల ఊచకోతకు ట్రంప్ మెమో. భారీగా సిబ్బంది తొలగింపునకు చర్యలు. మార్చి 13కి ప్రణాళిక సమర్పించండి. వైట్ హౌస్ నుంచి అన్ని ఫెడరల్ ఏజెన్సీలకు అందిన మెమో అట. సో సంపన్న వలసదారులకు మాత్రమే ఆ దేశంలో ఎంట్రీ అన్నట్టు. ఇక్కడ నుంచి 43.5 కోట్లు చెల్లించే వారికి శాశ్వత పౌరసత్వం కల్పిస్తుందట. అంటే $5 మిలియన్. మరి మీకు గోల్డ్ మన అక్కడ పౌరసత్వం కావాలని ఆన్నే ఉండాలనుకుంటారా? కట్టండి 43.5 కోట్లు. సో అది కడితే గోల్డ్ కార్డు ఇచ్చేస్తాడట. ఈ మేరకు గోల్డ్ కార్డు వీసాను ప్రవేశపెట్టబోతున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం సంచలన ప్రకటన చేశారు. 35 ఏళ్ల నాటి పెట్టుబడిదారుల వీసా EB-5 స్థానంలో ఈ గోల్డ్ కార్డు తీసుకురాబోతున్నారట. దేశంలోకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు 1990లో EB-5 వీసాలను అమెరికా కాంగ్రెస్ తీసుకొచ్చింది. అమెరికాలో కనీసం 8.7 కోట్ల పెట్టుబడి పెట్టడం అంటే $1 మిలియన్. దాని ద్వారా కనీసం 10 మందికి ఉద్యోగాలు కల్పించేలా EB-5 వీసా ఇస్తున్నారట. ఒకవేళ మీరు 8.5 crores పెట్టుబడి పెట్టి 10 మందికి ఉద్యోగాలు కల్పిస్తామంటే మీకు ఆ EB-5 వీసా ఇస్తారు. అయితే గోల్డ్ కార్డు వీసాకు ఉద్యోగ కల్పన నిబంధన ట్రంప్ ప్రస్తావించలే. మీరు ఉద్యోగాలు ఇస్తారా ఇవ్వరా తర్వాత. 43.5 కోట్లు చెల్లించే వారికి అమెరికా శాశ్వత పౌరసత్వం ఇస్తారట. వచ్చే 2 వారాల్లో EB-5 వీసా స్థానంలో ట్రంప్ గోల్డ్ కార్డ్ రాబోతున్నదని అమెరికా వాణిజ్య మంత్రి చెప్పారు. గోల్డ్ కార్డ్ అంటే గ్రీన్ కార్డ్ లేదా శాశ్వత లీగల్ నివాసం అన్నారు. EB-5 వీసాలో మోసాలు జరుగుతున్నాయని, అందుకే దాని స్థానంలో గోల్డ్ కార్డు తీసుకొస్తున్నట్టుగా చెప్పారు. హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం వార్షిక వలస గణాంకాల పుస్తకంలోని వివరాల మేరకు 2022 సెప్టెంబర్ 30తో ముగిసిన ఏడాది కాలానికి 8,000 మంది EB-5 వీసాలు పొందారు. అయితే EB-5 వీసాను ఒక చెత్త పథకంగా ట్రంప్ అభివర్ణించారు. పౌరసత్వానికి అర్హతలను కాంగ్రెస్ నిర్ణయిస్తుంది. అయితే గ్రీన్ కార్డుకు కాంగ్రెస్ ఆమోదం అవసరం లేదు. EB-5 వీసాలకు గరిష్ట పరిమితి ఉండగా ద్రవ్యలోటును తగ్గించుకునేందుకు ఫెడరల్ సర్కార్ 1 కోటి గోల్డ్ కార్డు విక్రయించుకోవచ్చని ట్రంప్ ప్రకటించారు. ఈ 1 కోటి గోల్డ్ కార్డుల ద్వారా 43.5 కోట్ల ఆదాయం రాబోతున్నదట. చూడండి ఎట్లా ఉన్నదో కథ. దాన్ని మరి ఇది ఎవరు తీసుకుంటారంటే బడా కార్పొరేట్స్ ఉన్నవాళ్ళు ఈ గోల్డ్ కార్డు తీసుకుంటారు.